స్వాతి టీజీ న్యూస్ కి స్వాగతం. భవన నిర్మాణ కార్మికుల బంద్ కు పిలుపు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం భవన నిర్మాణ బిల్డర్స్ అసోసియేషన్, భవన నిర్మాణ కార్మికుల ఐక్య సంఘం చేపట్టిన బంద్ కు కరీంనగర్ జిల్లా 14 సంఘాల మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని కోరారు. లేబర్ ఆధార్ బీమా, కార్మిక సంక్షేమ పథకాలు, లేబర్ కార్డులు లేని అర్హులకు కొత్తగా కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఇసుక పుష్కలంగా ఉన్నప్పటికీ కృత్రిమ కొరత సృష్టించడం వల్ల నిర్మాణ పనులు నిలిచిపోతున్నాయని, కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ బంద్కు మద్దతుగా 14 సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా భవన నిర్మాణ ఐక్య కార్మిక సంఘాల జేఏసీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు అస్తాపురం నారాయణ, ప్రధాన కార్యదర్శి నాంపల్లి శ్రీనివాస్, మీసా రాజయ్య, ఉపాధ్యక్షులు చాడ ఆనంద్, కన్నం మల్లేశం, కోశాధికారి మరియు సహాయ కార్యదర్శి మహమ్మద్ సలీం, ఏనుగుల తిరుపతి, ముఖ్య సలహాదారులు మంచిర్యాల బ్రహ్మయ్య, కన్నం లక్ష్మణ్, బద్దిపూడి చెంచయ్య మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, 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 వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. కార్మికులారా ఏకంగా కార్మికులారా వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. ఓకే రైట్. కన్నం మల్లేశం, కరీంనగర్ జిల్లా ప్లంబర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుని. మా భవన నిర్మాణ కార్మికుల బంద్ కొరకు ప్లంబర్ అసోసియేషన్ నుండి అందరం బంద్ చేయడం జరుగుతుంది. మా సమస్యలు ఏంటంటే కరీంనగర్కు ఇసుక లేక పనులు కూడా నడుస్తలేవు, ఇసుకే ప్రాబ్లం ఉంది. ఇంకో విధంగా మాకు లేబరు కార్డులు కూడా లేదు. లేబర్ కార్డు ఇన్సూరెన్స్ మరియు ఏదైతే ఇన్సూరెన్స్ లేని వారు కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు గవర్నమెంట్ నుండి వచ్చే ఏదైతే ఫండ్స్ ఉన్నాయో నిధులు, పనిముట్లు, ఏ ప్లంబర్కు పనిముట్లకు సంబంధించిన పనిముట్లు కూడా ఇవ్వాలని గవర్నమెంట్కు అది చేసుకుంటున్నాం. ముఖ్యంగా మాకు భవన నిర్మాణ స్థలం అనేది లేదు. గతంలో ఉన్న ప్రభుత్వం కూడా మాకు 3 గుంటల జాగా అనేది ఇవ్వడం జరిగింది. ఆ జాగా కూడా చెల్లదని చెప్తున్నారు. అది ఇప్పుడు మాకు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు భూమి లేదు కాబట్టి భవన నిర్మాణానికి ఒక 3 గుంటల స్థలం ఇవ్వాలని మేము మా విన్నపం చేస్తున్నాం. అలాగే భవన నిర్మాణ కార్మికుల జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో 14 సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలు 9 తారీఖు నుండి 14 తారీఖు వరకు బంద్ చేయడం జరుగుతుంది. ఈ బంద్కు అందరూ మాకు సహకరించాలని కార్మికులందరినీ మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ మాకు శానిటరీ షాపులు కూడా మాకు మద్దతు ఇవ్వాలి. ఇంటి యజమానులు కూడా మాకు ఈ బంద్కు మాకు మద్దతుగా ఇవ్వాలని మేము అది చేసుకుంటున్నాం. ముఖ్యంగా మాకు ఈ స్థలం లేదు కాబట్టి మాకు స్థలం ఇప్పించాలని కోరుకుంటున్నాం. ఈ ఐక్యవేదిక కమిటీకి మాకు స్థలము అనేది అన్ని సంఘాలకు కలిసి ఒకటే కాడ 1 ఎకరం భూమి ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ముఖ్యంగా మాకు ఏదైతే మాకు పెండింగ్ ఉన్నాయో లేబర్ కార్డు, ఇన్సూరెన్స్లో ఏదైనా ప్రమాద బీమాలు ఏమన్నా పక్కకు అన్నట్టు అయితే ఇవి మాత్రం మాకు తొందరగా మాకు అనుకుంటున్నాము. ముఖ్యంగా ఈ లేబర్ కార్డు మాకు 15 రోజులు 20 రోజులు అనేది అది చేస్తున్నారు. తొందరగానే మేము అప్లై చేసుకుంటాం. కార్మికునికి అప్రూవల్ కావాలని అనుకుంటున్నాము. ఈ రోజు నుండి అసలు బంద్ ఎందుకు పెట్టారు? దేని గురించి? ఈ రోజు నుండి బంద్ మాకు ఇసుకే ప్రాబ్లం ఒకటి ఉన్నది. కరీంనగర్లో పనులు ఏవి జరుగుతలేవు. ఇసుక ఉంటేనే మాకు ప్రతి ఒక్క పని నడుస్తుంది. ఇసుక కూడా మాకు గవర్నమెంట్ ఇవ్వాలని మేము, కరీంనగర్ అనేది ఇసుక లేదు, ఇసుక ఇవ్వాలని కోరుకుంటున్నాం. అందుకే ఈ బంద్ అనేది మేము బంద్ చేయడం జరుగుతుంది. మా పేరు కన్నం మల్లేశం, ప్లంబర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిని. ఓకే. కరీంనగర్ ఉమ్మడి జిల్లా భవన నిర్మాణ జేఏసీ ఆధ్వర్యంలో 9 తారీఖు నుండి 14 తారీఖు వరకు బంద్ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి బంద్ కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు నుండి మరి ఇవాళ ప్లంబర్ సంఘం, మరి అట్లాగే మేస్త్రి, సెంట్రింగ్, కార్పెంటరు, టైల్సు, మార్బులు, మట్టి పని, మరి భవన నిర్మాణ రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ కూడా బంద్లో భాగంగా మరి మనకు సోమవారం రోజు 13 తారీఖు నాడు గీతాభవన్ నుండి కలెక్టరేట్ వరకు పెద్ద ర్యాలీ ఉంటుంది. కాబట్టి ర్యాలీని
విజయవంతం చేయాలని తెలియజేస్తున్నాము. మరి దానిలో ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లా అన్ని సంఘాలు కలిపి ఒక ఫంక్షన్ 5 ఎకరాల స్థలంలో మరి 2 కోట్లతో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి దాంతో పాటుగా బండి సంజయ్ కేంద్ర మంత్రి గారు మరి వారు ఒక కేంద్రం నుంచి ఒక 2 కోట్ల బడ్జెట్ ఇచ్చి మాకు ఫంక్షన్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి తెలియజేస్తున్నాం. మరి అట్లాగే ఇయ్యాల నుండి 14 తారీఖు వరకు అందరూ కూడా కార్మిక సంఘాలంతా కూడా మా జేఏసీగా ఉన్నటువంటి ప్రతి కార్మికుడు మరి మనకు వాయిలాలపల్లిలో ఆ లేబర్ కార్డు కానీ మరి పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ ఆ ఇన్సూరెన్స్ అంతా కూడా అక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అక్కడ ఇవన్నీ సద్యం చేసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్. పేరు కన్నం లక్ష్మణ్, కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడిని. జై భీమ్. కరీంనగర్ ఉమ్మడి జిల్లా భవన నిర్మాణ జేఏసీ ఆధ్వర్యంలో మరి దాదాపు 18 సంఘాలు పాల్గొని మరి 7 తారీఖు నుంచి 14 తారీఖు వరకు బంద్ కార్యక్రమం ఉంది. కాబట్టి బంద్ కార్యక్రమంలో భాగంగా ఓకే రైట్. ఇది కరీంనగర్ జిల్లా ప్లంబర్ కాంట్రాక్టర్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి షరీఫ్ మేము మాట్లాడుతున్నాం. మాకు ఈ బంద్ కార్యక్రమం అనేది 7 తారీఖు నుండి 9 తారీఖు నుండి 7వ నెల 2026 నుండి 14/7/2026 వరకు ఈ బంద్ కార్యక్రమం మేము ప్రకటించినాము. మాకు ఇసుక వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మేస్త్రి వాళ్ళైనా కానీ దేనికైనా మనకు ఇసుక కావాలి. మా కార్మికులందరికీ ఉసుక లేని మేము పని అనేది మాకు జరగదు. అందువల్ల ఉసుక రావడం లేకపోవడం వల్ల మాకు భవనాలు నిర్మాణాలు ఆగిపోతున్నాయి. అందువల్ల ఉసుక అనేది మాకు కావాలి. అందువల్ల మేము బంద్ చేసినాం. ఇంకా మాకు చాలా సమస్యలు ఉన్నాయి. మాకు ల్యాండ్ అనేది లేదు. మా కార్మికులకు 14 సంఘాలకు కలిసి 13వ డేట్ నాడు రోజు మేము అన్ని సంఘాలం కలిసి గీతాభవన్ దగ్గర నుండి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ధర్నాలో పాల్గొంటున్నాము. అన్ని సంఘాలు శాంతియుతంగా పాల్గొనడం జరుగుతుంది. మాకు విన్నపం మాకు అన్నీ సహకరించగలరు. పేరు